ఓకే, ఇదే అనమాట తెలంగాణ విద్యుత్ కేంద్రం. 4x30 మెగావాట్స్ అనమాట. చిన్న ఇప్పుడు ఈ నీళ్ళు ఏంటంటే ఇప్పుడు పవర్ జనరేట్ చేసి మిగిలిన నీళ్ళు ఉంటాయి కదా, అవి నీళ్ళు ఇటు వదిలేస్తారనమాట. ఇవి గేట్లు. ఇంకా చాలా పెద్దగా ఉంది, చాలా చూపించాలి మీకు. జస్ట్ ఇవే గేట్లు అనమాట. ఇదిగోండి, ఇలా అయితే వదులుతారనమాట నీళ్ళు. ఆ పైప్లోంచి అలా వదులుతారనమాట నీళ్ళు. ఇంకా కనపడితేనే చాలా లోతుంది అది. మీకు కనపడవు నాకు తెలిసి. ఇంకా ఇదే అనమాట పవర్ ప్లాంట్ మొత్తం. ఇగోండి, అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా, ఆ నీళ్ళు ఎంత లెవెల్లో ఉన్నాయో చెప్పిద్ది అనమాట. ఇది వచ్చి 12.329 మీటర్స్ ఉన్నాయి అనమాట ఎత్తు నీళ్ళు. చూడొచ్చు. ఇంకా లోపల వచ్చేసి పవర్ జనరేట్ అయ్యింది అనమాట లోపల. అది కూడా చూపిస్తాం మీకు. ఇవ్వండి, ఇందాక కనపడలేదు కదా, ఈ అడవి అనమాట. చాలా లోతుంది ఇది, చాలా లోతుంది. ఇందాక కనపడలేదు కదా. ఇంకా ఇటు చాలా చూసి మనం వెళ్ళిపోదాం తొందరగా. ట్యాంక్ పెట్టి వదిలేదు కదా, ఆ నీళ్ళే ఇవన్నమాట. చూడు, చాలా ఫ్లోగా వచ్చింది. ఇంకా అక్కడ మీకు కనబడుతుంది కదా, అదే పవర్ జనరేట్ అయ్యిద్ది అక్కడే. ఇంకా గేట్స్ అనమాట. అవి మీకు చాలా క్లియర్ కనబడుతుంది కదా గేట్స్. అవి చాలా ఫ్లో అవుతుంది, చూడొచ్చు. ఇవే గేట్స్. చూసారు కదా, గేట్లు మూస్తే అలాగ ఉంటుంది అనమాట. ఇంకా మూడో గేట్ తెరిచారు కదా, నీళ్ళు ఎలాగ బయటకు వస్తున్నాయో చూడొచ్చు మీరు. ఇంకా మనం లోపలికి వెళ్ళిపోదాం పదండి. లోపలికి వెళ్ళిపోతాను ఎప్పుడైతే మనం. అగోండి, అక్కడ తెరిచారు చూడండి, గేట్ తెరిచారు కదా, ఎలా వస్తున్నాయి. మూడో గేట్ అది, మూడో గేట్ తెరిచారు. గేట్లు మూస్తే అలాగ ఉంటుంది అనమాట. చూపించు. చూసారు కదా ఇందాకలా, అదే అనమాట. ఇంకా ఇదైతే లోపలికి వెళ్ళడానికి దారి అనమాట. కంప్రెసర్ అనమాట అవి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి, పొరపాటున దేన్ని ముట్టుకోకూడదు. ఎందుకంటే కరెంట్ చాలా ప్రొడ్యూస్ అయ్యింది ఇక్కడ. దేన్ని కూడా అజాగ్రత్తగా ముట్టుకోకూడదు. లిఫ్ట్ ఎక్కి
ఇదనమాట ఇక్కడ కరెంట్ చూశారు కదా, ఈ టర్బోస్ అనమాట, టర్బైన్స్ ఇవి 4 టర్బైన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి 45 మీటర్స్ లోతుకి ఉందంట ఇది అండర్ గ్రౌండ్. ఇక్కడ నుంచి 45 మీటర్స్ అండర్ గ్రౌండ్ లెవెల్ ఉందన్నమాట. మన భూమి లెవెల్ నుంచి 45 మీటర్ల ఎత్తులో ఉన్నాం మనం. ఇది మెయిన్ కంట్రోల్ రూమ్ అనమాట. ఇదే మెయిన్ కంట్రోల్ రూము అనమాట. లోపల వర్క్ జరుగుతుంది ఏదో. లిఫ్ట్లోకి వెళ్తే ఇప్పుడైతే మనం అండర్ గ్రౌండ్లో ఉన్నామన్నమాట. V4 ఇది అండర్ గ్రౌండ్. చూడొచ్చు ఆయిల్ ఉన్న ఏరియాలో జాగ్రత్త వహించండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇందాక వాటర్ చూసాం కదా, అవి వీటిలోంచి కూల్ అయ్యి ఇంకా పైప్లోంచి అటు బయటకు వెళ్ళిపోతాయి అన్నమాట. గంటకు రీడింగ్ రికార్డ్ చేస్తున్నారు. ఏమైనా హై టెంపరేచర్లో వచ్చినప్పుడు అలారం వస్తుంది, అప్పుడు కొద్దిగా లోడ్ తగ్గియడం. ఇక్కడికి వస్తే 74కి వస్తే అలారం, ఇక్కడ 80కి వచ్చిన ఆటోమేటిక్గా తిప్పేస్తుంది సెన్సార్. అక్కడ దాకా రాకుండా కంట్రోల్ చేస్తుంది. పైన అప్ అండ్ డౌన్ లోడ్ తగ్గిస్తుంది. వచ్చేసి అంకుల్ క్యాబిన్ అనమాట. ఇది వచ్చేసి అంకుల్ క్యాబిన్. ఇది వచ్చేసి ఏసీ వెంటిలేటర్స్ అనమాట. ఇవి ఏసీ దీంట్లోంచి పాస్ అయింది. ఇవ్వండి, ఇది యూనిట్ 1 అనమాట. ఇది ఈ టర్బైన్ వచ్చేసి ఏం చేస్తుందంటే వాటర్ ఫ్లోకి, ఆ వాటర్ ఫ్లో అనేది దీనికి వచ్చి తగిలి టర్బైన్ యొక్క బ్లేడ్స్ తగిలి ఈ టర్బైన్ తిరిగిద్ది అనమాట. ఈ టర్బైన్ తిరిగిద్ది కదా, ఆ తిరగడం వల్ల కరెంట్ అనేది ప్రొడ్యూస్ అయ్యిద్ది అనమాట. అది ఈ ఫస్ట్ టర్బైన్ పని. మిగతా టర్బైన్లు కూడా సేమ్ ప్రాసెస్లో నడుస్తాయి అన్నమాట. ఈ టర్బైన్ల వల్ల ఉపయోగం ఇదే అనమాట ఇప్పుడు మేము చూపించేది. మళ్ళీ ఈ సాఫ్ట్ మొత్తం లోపలికి వెళ్ళిపోయింది అనుకో, మళ్ళీ క్లోజ్ అయిపోతుంది. అప్పుడు ఈ స్పీడ్ తగ్గిపోతుంది. స్పీడ్ తగ్గిపోయినప్పుడు మేము బ్రేక్ వేసేసి ఆపేస్తాం. నిన్నటిదాకా తిరిగింది, ఈరోజు ఆగింది. నిన్నటిదాకా తిరిగిందా? ఆ వాటర్ లెవెల్ ఇప్పుడు రాని రాకుండా దేంట్లోకి ఎవరిని తిరిగేటప్పుడు మనల్ని మనం చూడాలి. అది రాకుండా ప్రతి గంటకు ఒకసారి పైప్ లైన్లు అన్నీ చెక్ చేసుకోవాలి. ఆయిల్ లైన్ ఇది టర్బైన్ కింద అనమాట. అట్లా సేమ్ యాక్సిడ్గా టెక్వర్. దీని కింద డమ్మీ ఒకటి, ఈ బాక్స్ ద్వారా వెనక ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంది. ఫస్ట్ దీని నుంచి ఎట్లా పైకి వెళ్ళి ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతుంది. మోటార్ చూడట్టున్నా ఒకటి. ఇప్పుడు వచ్చేసి దాంట్లో ప్రొడ్యూస్ అయ్యింది కదా, ఆ కరెంట్ దీంట్లోకి వచ్చి ఇక్కడ నుంచి మొత్తం సప్లై అయ్యిద్ది అనమాట కరెంటు. ఆ వైర్స్ అన్నీ అవే అనమాట. నిజంగా ఇది ఒక వండర్. ఇంత పెద్ద కట్టడం కట్టాలంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్టి వాటర్ కానీ స్మోక్ కానీ గ్రీన్ లైన్ మొత్తం వాటర్ లైన్ పెయింటింగ్. రోజ్ వేస్తే ఆయిల్ లైన్. మోటార్లన్నీ కొత్త చేసే రకంగా పెయింట్ అయితే ఇది వచ్చేసి యూనిట్ 2. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక్కడ.
దాకా వాటర్ రాకూడదు, జాగ్రత్తగా ఉండాలి. ప్రతిరోజు వచ్చి ఇక్కడ చెక్ చేయాలన్నమాట మొత్తం సరిగ్గా ఉందా లేదా అని. ఇది యూనిట్ 2nd టర్బైన్ కింద అనమాట. ఇది ఇందాక ఫస్ట్ టర్బైన్ కింద, ఇప్పుడు 2nd టర్బైన్ కింద ఉన్నమాట. భద్రతపై దృష్టి పెట్టు, ప్రమాదాలను మట్టుపెట్టు. ఇక్కడ స్లోగన్స్ ఉన్నాయన్నమాట. భద్రత ఎందు శిక్షణ, పని ఎందు రక్షణ స్లోగన్స్ అనమాట ఇవి. ఇది మొత్తం ఫైర్ ఫైటింగ్ సిస్టమ్ అన్నమాట. ఇది ఏదైనా ఫైర్ జరిగినా ఇవి అలారం మొత్తుకుంటాయి అన్నమాట. ఇవేంటిదంటే యూనిట్ 1లో ఇప్పుడు ఏదైనా ఫైర్ జరిగితే ఇక్కడ అలారం మొత్తుకుంటుంది అనమాట. అప్పుడు మనం ఈ డోర్లు తీసి దాంట్లో ఉంటాయి అన్నమాట సేఫ్టీ సిస్టమ్స్, అవి పాటించి ఆ బెల్ట్ అవన్నీ వేస్తే ఏంటిది అది పైపు నాకు షేప్ చేస్తా, పైపు నాకు షేప్ చేస్తా. ఇప్పుడు నేను చూపించేది వచ్చేసి ఇందాక టర్బైన్ తిప్పిన వాటర్ ఉంటాయి కదా, వాటిల్లో మిగిలిన వాటర్ ఇవే అనమాట. సీవేజ్ వాటర్ అంటారు, వేస్ట్ వాటరు. అంటే వాళ్ళకి 50 నిమిషాలు పట్టిందంట సెకండ్ టైం కొడితే. వాళ్ళు 15 వేయలేదు, ఇప్పుడే ఆపాయి. పైప్ లోన్స్ వస్తుంది కదా, పైప్ లోన్స్ వస్తుంది వాటర్. ఇందాక పైప్ లోంచి వాటర్ చూసాం కదా బయట మనం, ఆ వాటర్ ఇవి అనమాట. ఇప్పుడు మేము చూపించేది మెయిన్ కంట్రోల్ రూమ్ అనమాట. ఇక్కడ టర్బైన్ నుంచి ప్రొడ్యూస్ అయిన కరెంటు అన్ని విలేజెస్కి సప్లై అయ్యిద్ది అనమాట. కొన్ని లక్షల వోల్టేజ్ల కరెంటు ఇక్కడ నుంచి సప్లై అయ్యిద్ది అనమాట చుట్టుపక్కల ప్రాంతాలకి అన్నిటికీ. ఇక్కడ నుంచే కరెంటు మొత్తం సప్లై చేస్తారనమాట. మామూలు కంప్యూటర్ లేదు, పాస్కోడ్ కొట్టగానే యూనిట్ పెట్టచ్చు. ఇక్కడ నుంచి అంటే మామూలు కూడా వాడుకోవచ్చు, అన్నీ చేసుకోవచ్చు. ఇంకా అకౌంట్స్ వాళ్ళు అది ఆఫీసారా? అది ఇది కంట్రోల్ రూము. సీతారాంపురం మొత్తం అక్కడ మీరు చుట్టుపక్కల ఉన్న విలేజెస్ అన్నిటికీ ఆ క్రెయిన్ వచ్చేసి కరెంటు సప్లై చేస్తారనమాట. 130 టన్నులు లేపిద్దంట. 130 టన్నులు అంటే చాలా బరువు. ఇప్పుడు లోపల ప్రొడ్యూస్ అయిన కరెంట్ మొత్తం ఇక్కడికి వచ్చి ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి డైరెక్ట్ సప్లై అనమాట చిల్లకల్లకి, సీతారాంపురం, ఇక్కడ చుట్టుపక్కల విలేజెస్ అన్నిటికీ. ఇందులో ఏ వైర్ ముట్టుకున్నా స్పాట్ డెడ్, బొగ్గు అయిపోతాం అనమాట. అంకుల్ మరి అదేంటిది అంకుల్, ఆడ బ్రిడ్జిలు మెట్లు ఉన్నాయి కదా, ఏంటి? హలో వచ్చారులే, ఉన్నారు. ఓకే చూడొచ్చు. ఇది వచ్చేసి ఆయిల్ ఫిల్టరింగ్ మిషన్ అంట. వీల్స్ ఉన్నాయి కదా,
ఈ సీ దగ్గరికి వచ్చి చేంజ్ వీల్ తిప్పుకొని ఇట్లా లాగాలి. ఇది ఒక ట్రాన్స్ఫర్ అంకుల్ ఇది. ఆ. ఇప్పుడు నాయన ఇంటి దగ్గర కాదు, మొత్తం ఇది 30 మెగావాట్లకు సంబంధించింది. ఇంటి దగ్గర ఉంటే పని చేయదు. ఇంటి దగ్గర ఇంటిదే కావాలి. 30 మెగావాట్స్ అంత పెద్ద ట్రాన్స్ఫర్ కావాలి. సేమ్ యాక్చువల్లీ సేమ్ ఉంటాయి 4 గేట్ ఒకటా యూనిట్స్ కింద 4 యూనిట్లు కాబట్టి 4 ఉంటాయి. ఇందా యూనిట్ చూసాం కదా, దానికి పవర్ కోసం ఇది ట్రాన్స్ఫర్ అనమాట. 30 మెగావాట్స్ ఇది. ఇదేమైనా రిపేర్ వస్తే ఇక్కడ ఇవి ఉన్నాయి కదా పట్టాలలాగా, దాని ఆ వీల్స్ ఉన్నాయి కదా, ఆ వీల్స్ నుంచి ఇట్లా లాక్కుంటూ వెళ్ళాలన్నమాట. ఇలా లాక్కుంటూ వెళ్ళాలన్నమాట. ఇంకా ఇలాంటివి 4 ఉన్నాయన్నమాట ట్రాన్స్ఫార్మర్స్. 4 యూనిట్స్కి ఒక్క యూనిట్కి ఒక ట్రాన్స్ఫార్మర్ పవర్కి. కరెంట్ సౌండ్ ఉంది కొంచెం, దాని దగ్గరికి వెళ్ళినా కూడా అంటే బొగ్గు. ఇంకా ఒక్కొక్క ఈ స్తంభం ఉంది కదా, ఈ టవరు, ఒక్కొక్క టవర్ వచ్చి 22,000 వోల్ట్స్ అన్నమాట. 22,000 వోల్ట్స్. ఓకే గాయ్స్, వెళ్ళిపోదాం. మొత్తం అంటే మొత్తం కాదు కానీ ఒక 1 పార్ట్ అయితే చూసినాం అనమాట. 1 పార్ట్ వరకు అయితే చూసాం మనం. పదండి చూసేద్దాం, వెళ్ళిపోదాం. ఓకే గైస్, మరి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.